ब्रह्मणस्पते लक्ष्मी गणपति तल्ली पाल वेल्ली पाहिमा ओम सत्यरूपिणी श्री कन्यकांबा वराल तल्ली पाल वेल्ली पाहिमा ओम सत्यरूपिणी श्री कन्यकांबा वराल तल्ली पाल वेल्ली पाहिमा వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఈరోజు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఉదయాన్నే వాసవి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారి యొక్క అవతారంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ ఉన్నారు. ఏదో ముందే మూసింది అన్నట్టుగా 4-5 రోజుల తర్వాత మనకి గజలక్ష్మి అమ్మవారి అవతారం వచ్చింది. అయితే శుక్రవారం రావడం వల్ల ఆ అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. గజము అంటేనే శుభము అని అర్థం. గజముఖుడు వినాయకుడు, అలాగే గజచర్మం ధరించేవాడు పరమేశ్వరుడు. ఆయనకి ఎన్నెన్నో ఉన్నా అయినప్పటికీ కూడా ఆ ఏనుగు చర్మం అంటే ఆయనకి ఇష్టం బాగా, అదే వేసుకుంటారు. అందుకోసం అని చెప్పి ఉదయాన్నే లేవగానే మనం వినాయకుడిని చూడాలి, లేకపోతే గజముఖం చూడాలి, ఇటువంటివన్నీ కూడా చూడాలి. మరి ఈ గోవు ఎంతో పవిత్రం అయినప్పటికీ కూడా గోవు ముఖం చూడకూడదు, గోవు పృష్ఠం చూడాలి. ఉదయాన్నే చెప్పకూడదు, గోవు ముఖానికి నమస్కారం చేయకూడదు, పూజ చేయకూడదు. గోవు పృష్ఠానికి మాత్రమే పూజ చేయాలి, నమస్కారం చేసుకోవాలి. అలాగా మనకి గజలక్ష్మి అమ్మవారి యొక్క అవతారంలో వాసవి మాత దర్శనమిస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. జయ జయ దుర్గవినాశిని కామిని సర్వ పర ప్రదర్శన శ్రవణే
సుధాకర్ ఇలా పంపించండి. సంతానలక్ష్మి అమ్మవారి యొక్క అవతారంలో అక్కడ అన్ని శుభాలు ఇచ్చి అక్కడ అమ్మవారు పంపిస్తుంటే ఇక్కడ వంశాభివృద్ధిగా చక్కగా పంపిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క దర్శన భాగ్యంలో మనకి ఉత్సవమూర్తి దర్శనం మనందరికీ కూడా కలుగుతుంది. అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. సంతానం అందరికీ కూడా కలిగిన సంతానం అందరూ కూడా అభివృద్ధిలో ఉండి వంశాభివృద్ధిలో ఉంటూ ఉంటారు. పిల్లపాపంతో అందరూ కూడా చక్కగా ఉంటూ ఉంటారు. అష్టైశ్వర్యాల్లో సంతానం కూడా ఒకటే చెప్పకూడదు. అందుకోసం చెప్పి సంతానలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండండి. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున దేవి 57వ దేవి శరణవరాత్రుల సందర్భంగా రెండో రోజు గజలక్ష్మి అవతారం, అలాగే సంతానలక్ష్మి అవతారంతో ఈ రోజున అమ్మవారు దర్శనం చేయడం జరుగుతుంది. 50 మంది భక్తులందరూ కూడా తాడేపులగూడెం పుర ప్రముఖుల భక్తులు అందరూ కూడా వచ్చి ఈ వాసవి మాతని, ఈ గజలక్ష్మిని, సంతానలక్ష్మిని కూడా దీవించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ సంతానలక్ష్మి అందరికీ కూడా సంతానం లేని వారు అందరూ కూడా వీళ్ళు కోరుకుంటే పరిస్థితిని అందరికీ తెలుసున్నదే. కాబట్టి మీరందరూ కూడా వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. పట్టణ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున స్థానిక వాసవి కంచికాపరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో మరి రెండో రోజుగా విశేష అలంకారంగా అమ్మవారికి గజలక్ష్మి అలంకారము, మరి అదేవిధంగా ఉత్సవమూర్తి అలంకారంగా సంతానలక్ష్మి అలంకారం జరుగుతుంది. అదేవిధంగా విశేష పూజల్లో భాగంగా ఈ రోజున సర్వతోభద్ర మండలార్చన జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 8 మంది దంపతులతో అష్టోత్తర శతకమోహనం ఉంటుంది. ఈ రోజున విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ హోమం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి. ప్రతిరోజు కూడా జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కంచికాపరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో ఈ రెండో రోజుగా గజలక్ష్మి అవతారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అలాగే ఉత్సవమూర్తి అలంకారంలో సంతానలక్ష్మిగా దర్శనమిస్తున్నారు. ప్రజలు అందరూ ఈ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర అవుతారని కోరి ప్రార్థిస్తున్నాను. జై